బైబిల్ గ్రంథంలో మనుషులు దేవుని గురించి ఎన్నో పాటలు రాశారు, అద్భుతమైన గీతాలు. ఈరోజు క్రైస్తవ సంఘంలో వందలు వేలు లక్షల కొలది యేసయ్య పాటలు ఉన్నాయి. దేవతలుగా చెప్పబడిన ఎవ్వరికి కూడా లేనన్ని పాటలు యేసు ప్రభువుకున్నాయి. అన్ని భాషలలో ఆయన గీతాలు ఉన్నాయి. ఓకే, అయితే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం నిండా భక్తులు వారి ఆనందంలో దేవుణ్ణి మయంపరుస్తూ పాడిన పాటలు, వారి దుఃఖంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ పాడిన పాటలు, వారి తొట్రుపాటుల్లో పొరపాటుల్లో దేవుని క్షమాపణ కోరుతూ పాడిన పాటలు, శత్రు భయము వారిని వెంటాడినప్పుడు, శత్రువు వారిని తరుముతున్నప్పుడు దేవుని యొక్క ఆశ్రయాన్ని, ఆదరణను కోరి, మనసు కృంగిన వేళ ఆదరణను కోరి పాడుకున్న పాటలు, అలాగే దేవుని యొక్క మహిమను కీర్తిస్తూ, ప్రశంసిస్తూ, ప్రస్తుతిస్తూ, ఆయన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటలు, ఇలా ఎన్నో రకాల కీర్తనల పుస్తకంలో మనకు దొరుకుతాయి. బైబిల్లో అతిపెద్ద పుస్తకం కీర్తనల గ్రంథమే. దేవుని స్తుతి, ఆరాధన, ఇందాక నేను చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కలిపి పాడారు. కరెక్టే, దేవుని పుస్తకంలో దేవుని పాట కాక మరి ఎవరి పాట ఉంటుంది? ఆయన పాటే ఉండాలి. కానీ దేవుని పుస్తకంలో మనిషిని గూర్చిన పాట ఉంది అంటే అది ఆశ్చర్యమే కదా. దేవుని పుస్తకంలో మనిషికి పాట, దేవుని పుస్తకంలో దేవునికి పాటలు ఉండటం సహజం. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని పుస్తకంలో ఒక మనిషికి పాట దేవుడు ఇవ్వటం, ఆ పాట తన గ్రంథంలోకి వచ్చేటట్టు దేవుడు చేయటం, ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ మనిషి ఎవరు? అతన్ని గూర్చిన పాట ఏమిటి? పాడిన వ్యక్తి ఎవరు? ఏ కారణం చేత పాడారు అన్న కారణాన్ని మనం తెలుసుకుందాం. దేవుని పుస్తకంలో మనిషికి పాట ఏమిటి? బైబిల్ గ్రంథంలో దేవునికి పాటలు ఉన్నాయి నిజమే, కానీ ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తి పాడితే ఆ పాటని తన గ్రంథంలోకి రానిచ్చాడు దేవుడు. ఆ వ్యక్తే యోనాతాను. ఎవరు? యోనాతాను. యోనాతానును గూర్చి గానం చేసింది దావీదు. యోనాతానును బట్టి తన తండ్రి అయిన సౌలుకు కూడా ధన్యత లభించింది. ఆ పాటలో సౌలుకు కూడా స్థానం దక్కింది. బైబిల్ మొత్తం మీరు చూడండి, భక్తులందరూ దేవునికి పాటలు పాడారు, కానీ భక్తులు మనిషికి పాడలేదు. కానీ మనిషిని గూర్చి పాడినటువంటిది, ఇశ్రాయేలు సమూహాన్ని గూర్చి కొన్ని పాటలు ఉన్నాయి. వాళ్ళకు కలిగిన నష్టాలు, కష్టాలను బట్టి. నా జనులకు కలిగిన నాశనము చూడగా నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, దేవా వారిని కరుణించు అని వాళ్ళ దీన స్థితిని చూపించి దేవుణ్ణి వేడుకోలుగా పాటలు ఉన్నాయి, విలాప వాక్యములు. అయితే అది కూడా వాక్యములు, విలాప వాక్యములు. అయితే ఇది పాట. దీన్ని ధనుర్గీతముగా దావీదు రచించాడు. ఎవరిని గూర్చి అంటే యోనాతాను, సౌలు కొడుకు యోనాతాను. చూద్దామా ఒక్కసారి బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చూడండి. రైట్, కరెక్ట్. అది యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అబ్బా, ఇక అక్కడి నుంచి ఆ గీతం మీరు కానీ చదవగలిగితే, ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి,
ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండున్నట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవునుగాక. ఎందుకంటే ఆ పర్వతం మీద వాళ్ళు కూలారు. అందుకని బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడిను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడిను. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతాను తమ బ్రతుకునందు సరసులుగాను నెనరు గల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడుగుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయనో. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిరి. ప్రియులారా, ఒక్కసారి ఈ పాయింట్ని మీరు ఆలోచన చేయండి. సౌలు యోనాతాను గురించిన పాట దావీదు పాడాడు. ఆ పాటని తన గ్రంథంలోనికి దేవుడు రానిచ్చాడు. నేను ఈ విషయాలన్నీ ధ్యానిస్తున్నప్పుడు ఒక మనుషుని గూర్చి పాడిన పాటగా దీన్ని నేను అభివర్ణించాను. ఇందులో దేవునికి అతడు ప్రార్థన చేసినట్టు కూడా కనపడదు. కేవలం యోనాతాను మరియు సౌలుల యొక్క పరాక్రమమును గురించి, వారి యొక్క త్యాగము లేదా ఇశ్రాయేలు కోసం వాళ్ళ పడ్డ శ్రమ, అదంతా కూడా మరి దావీదు గుర్తించి కేవలం వాళ్ళనే ప్రశంసిస్తూ పాడినటువంటి పాట తన గ్రంథంలోకి దేవుడు రానివ్వాల్సిన అవసరము లేదు. కానీ దేవుడు దానికి సపోర్ట్ చేశాడు, దాన్ని రానిచ్చాడు. సౌలు అయితే ఇశ్రాయేలు పక్షంగా యుద్ధాలు చేశాడు, ప్రాణాలకు తెగించి తన వంతు తను పోరాడాడు. తర్వాత సౌలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతల్లోకి వెళ్ళిపోయాడు, దేవుణ్ణి ఎంతో దుఃఖపెట్టాడు. కానీ యోనాతాను డిఫరెంట్ పర్సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోనాతాన్ సౌలు కొడుకు, అతడు ప్రత్యేకమైన వాడు. అతని మరణమే దావీదుకు నెమ్మది లేకుండా చేసింది. అదే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. ఒక మనుషుని గూర్చి దేవుడు ఆ పాటని తన గ్రంథంలోకి ఎందుకు రానిచ్చాడు, అంత విలువ దానికి ఎందుకు ఇచ్చాడు అంటే, సౌలు స్పెషల్ ఏంటంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలే. తర్వాత తేడా పడినా చేసినంత వరకు జాగ్రత్తగానే సౌలు చేశాడు. అది పక్కన పెడితే సౌల్లోనన్నా లోపాలు కనపడ్డాయి, కానీ యోనాతానులో మనకు ఆ లోపాలు కనపడవు. యోనాతాను చాలా అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. యోనాతాన్ని స్పెషల్గా కావాలనే దేవుడు ఆ పాటను దావీదు చేత పలికింపజేసి తన గ్రంథంలో పెట్టుకున్నాడు దేవుడు. ఒక మనిషి మీద పాట రాస్తే ఆ పాట దేవుడు ఇంత గౌరవించి తన గ్రంథంలో పెట్టుకున్నాడు అంటే ఏమిటి ఈ వింత, ఏమిటి ఆశ్చర్యం? మనిషికి ఇంత ప్రయారిటీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏమిటి యోనాతాను స్పెషల్ అని ఆలోచిస్తే కొన్ని సంగతులు యోనాతాను విషయంలో మనకు మాదిరికరంగాను, నేర్చుకోదగినవిగాను, ప్రశంసింపదగినవిగాను కనబడతాయి. ఎవరు ఆ వ్యక్తి అంటే యోనాతాను. పాట ఎవరిని గురించి రాయబడిందంటే యోనాతాను సౌలను గురించి రాయబడింది. రాసిన వ్యక్తి ఎవరు అంటే దావీదు. కానీ దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికినటువంటి విషయాలు, లేకపోతే మనుష్య మూలమైనవైతే గ్రంథంలోకి రావు. దావీదు యోనాతానుల ప్రేమ గురించి రకరకాలుగా మనుషులు కల్పించారు. కొంతమంది దుర్మార్గులైతే దుర్మార్గంగా కూడా ఆ సహోదరుల ప్రేమని అభివర్ణించారు. వారు బెస్ట్ ఫ్రెండ్స్, మంచి మిత్రులు, ఎంత మంచి సహోదరులు. విషయం ఏంటంటే దావీదుకి కుటుంబం ఉంది, యోనాతానుకు కూడా కుటుంబం ఉంది. యోనాతానుకి భార్య బిడ్డలు ఉన్నారు, దావీదుకు కూడా. వారి స్నేహ బంధం చాలా లోకంలో చాలామంది ఫ్రెండ్స్కి అద్భుతమైన మాదిరి. విషయం చెప్తాను. యోనాతాను ఎందుకు దేవుడు అంత ఘనపరిచాడు, అంత ప్రత్యేకమైన గుర్తింపు ఘనతని యోనాతానుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఈ కోణంలో ఆలోచించుకుంటే,
యోనాతాన్ దగ్గర కొన్ని ముఖ్య విషయాలు మనం నేర్చుకోదగ్గ కొలతలు కొన్ని కనపడితే వాటిలో ఒకటేమిటంటే న్యాయ ప్రవర్తన. యోనాతాన్లో న్యాయ ప్రవర్తనని నేను గుర్తించానండి. ఎందుకంటే గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్ళడానికి 40 రోజులు ఎవడో సాహసం చేయలే. ఫిలిస్తీయుల సమూహం, సైన్య సమూహం వచ్చి ఆ పక్క నిలబడింది, ఈ పక్క ఇశ్రాయేలు సైన్యం నిలబడింది. ఆ ఫిలిస్తీయుల సమూహంలోంచి ముందుకు వచ్చి గొల్యాతు, మేమందరం కలిసి కొట్టుకోవటం కాదు, ఇదిగో మా వైపు నుంచి నేను ఒకడిని వచ్చాను, మీ వైపు నుంచి ఒకడిని పంపించండి, మేము కలబడతాం, మేము కొట్టుకుంటాం, మేము యుద్ధం చేసుకుంటాం, నేను కూలితే మా వాళ్ళు మీకు బానిసలు, మీ వాడు కూలితే మీరు మాకు బానిసలు, సింపుల్, ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఇది ఆలోచించండి అని అతడు ముందుకు వచ్చి శపథం చేశాడు. వీళ్ళ వైపు నుంచి వెళ్ళటానికి గొల్యాతు మీదకి ఒక్కడు కూడా లేడు ఇశ్రాయేల్లో. సౌలు, యోనాతాను మొత్తం గుడారంలో కూర్చున్నారు. బహుశా యోనాతాను ఒకవేళ నేను వెళ్తానన్నా కూడా సౌలు వెళ్ళనిచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే యోనాతాను పరాక్రమం గల్లవాడే. కానీ వెళ్తానన్నా కూడా తండ్రి వెళ్ళనీయకపోయి ఉండొచ్చు. సౌలా వెళ్ళలేదు. 40 రోజులు దేవుడి నామం దూషణ పాలవుతుంది, దేవుడి నామం అన్యుల చేత అవమానపరచబడుతుంది. వాడొచ్చి సవాళ్ళు విసురుతున్నాడు, చాలా చీత్కారంగా మాట్లాడుతున్నాడు. కానీ అన్ని చూస్తా కూడా ఇశ్రాయేలు సైన్య సమూహం అంతా ఒక్కడు కూడా, వాడు అడుగుతున్నాడు, మీలో దమ్మున్న మనగాడు ఒక్కడు కూడా లేడా? అందరూ వెధవాయిలేనా? అందరూ దద్దమలేనా? మీ దేవుడు కూడా అలాంటి వాడు అయి ఉంటాడని అట్లాగా రకరకాలుగా వాడు రెచ్చగొడుతున్నా ఒక్కడంటే ఒక్కడు కదల్లా. కానీ 40 రోజులప్పుడు దావీదు వచ్చాడు. దావీదు చిన్నవాడు, యుద్ధ నైపుణ్యం తెలియని స్థితిలో ఉన్నవాడు, గొర్రెలు కాసే పనిలో ఉన్నవాడు. కానీ వాడన్న మాట విని దేవునికి అవమానం జరుగుతుంది, ఇశ్రాయేలు రాజు కూడా అవమానం జరుగుతుంది, మరి నా అన్నయ్యలు ఉన్నారు ఇందులో, కానీ వాళ్ళు కూడా దద్దమ్మల్లాగా కూర్చుండిపోయారు, ఎవడు ఒక్కడు కూడా వాడి మీదకి పోలేదు. ఆ మాటలు, అతడు పలికే మాటలు విని బతికుంటాం కంటే పోయి ఆ యుద్ధంలో చస్తే మాత్రం ఏమైద్ది అని రోషం కలిగి తన దగ్గరున్న ఆ ఒడిశాలతోనే వెళ్ళి వాడి మీద యుద్ధం చేసి వాడిని పడగొట్టి వాడి కత్తితోనే శిరస్సు ఛేదించి ఇశ్రాయేలుకు విజయం చేకూర్చిన వాడు దావీదు. లేకపోతే ఆ దెబ్బలో సౌలు గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయేది. అప్పుడే మొత్తం ఇశ్రాయేలు పట్టబడేది ఫిలిస్తీ చేతిలో. కానీ అప్పుడు ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలుకు జయం తీసుకొచ్చిన వాడు దావీదు. కానీ తన తండ్రి న్యాయంగా దావీదుకి ఇస్తానన్నవి ఇవ్వకుండా అన్యాయం చేయటం యోనాతాను చూశాడు. నెంబర్ 1, ఇవ్వలా, తన ఇస్తానన్నది ఇవ్వలా, తన కుమార్తెని ఇస్తానని చెప్పి ఇంకొకటికి ఇస్తాడు. తెలుసు మనకు అది. అలాగే ఇంకా వేరే ఒప్పందం కూడా ఒకటి చేస్తాడు, అది కూడా చేయడు. పైగా దావీదును చంపటానికి వెతుకుతాడు. ఇది చూసి యోనాతాను గుండె గాయమైపోయింది. గొల్యాతును కూలగొట్టి ఇశ్రాయేలుకు జయమిచ్చినప్పుడు దావీదునందు యోనాతానుకు బహు ఇష్టము పుట్టింది. అబ్బా, ఎంత గొప్ప పరాక్రమం! వయసులో నాకు తెలిసి యోనాతాను కంటే దావీదు చిన్నవాడు కొంచెం, అయినా సరే చాలా ముచ్చటేసింది యోనాతానుకి. పరాక్రమం గల్లవాడు, చిన్నవాడైతేనేం రోషం గల్లవాడు అని ఆ రోజే హత్తుకొని ఆ విజయాన్ని ఆనందించారు ఇద్దరు. ఆ తరువాత దావీదంటే ఎనలేని ప్రేమ అయిపోయింది యోనాతానుకి. దావీదుకు జరుగుతున్న అన్యాయం విషయంలో కూడా గాయపడిపోయాడు. కానీ అన్యాయం చేస్తున్న వాడెవరు? సొంత తండ్రే, తన తండ్రే తన ప్రాణ స్నేహితునికి అన్యాయం చేస్తున్నాడు. అందరికీ జయం తీసుకొచ్చినటువంటి దావీదుకి అన్యాయం చేసి ఇస్తానన్నవి ఇవ్వకుండా అతని ప్రాణాన్ని తీయటానికి వెతుకుతున్నాడని గాయపడిపోయాడు. గాయపడిపోయి ఎవరి పక్షం వహించాడో తెలుసా? సొంత తండ్రి అని కూడా లక్ష్య పెట్టకుండా న్యాయం పక్షాన నిలబడ్డాడు యోనాతాను. ఎవరి పక్షాన నిలబడ్డాడు? న్యాయం పక్షాన నిలబడ్డాడు. అది క్వాలిటీ నెంబర్ 1 యోనాతాన్లో. రెండవది, న్యాయం ఎటుంటే దేవుడు అటుంటాడు. దేవుడు ఎవరి పక్షమో యోనాతాను అతని పక్షమే.
ఎందుకో తెలుసా? దావీదుకి దేవుడు తోడై ఉన్నాడని యోనాతాను గుర్తుపట్టాడు. ప్రత్యక్షత కలిగినోడు. తన తండ్రికి దేవుడు తోడై లేడనే సంగతి అర్థమైపోయింది యోనాతానుకి. ఎందుకంటే తన తండ్రి చేతగానిది ఈ బాలుడు చేశాడు అంటే యెహోవా అతనికి తోడై ఉండకపోతే ఆ విజయం సాధ్యం కాదు. సో ఒకడు ఇంత కార్యాన్ని సాధించాడు, ఒక బాలుడు ఇంత విజయాన్ని సాధించగలిగాడంటే అదేదో మనుషుల రీత్యా కలిగింది కాదు. యెహోవా అతనికి తోడై ఉంటేనే కానీ అది సాధ్యం కాలేదని గుర్తుపట్టాడు. ప్రత్యక్షత కలిగినోడు. న్యాయ ప్రవర్తన, ప్రత్యక్షత గల మనస్సు. అంతేకాదు దేవుడు ఎవరి పక్షమో యోనాతాను ఆ పక్షమే తీసుకున్నాడు. తెలుసు తన తండ్రికి తను శత్రువు అవుతాడని. తెలుసు అవసరమైతే తన తండ్రి రాజు గనుక తనను చంపిస్తాడని. తెలుసు తన తండ్రి పక్కనే కూర్చొని టేబుల్ మీద అన్నం తినాల్సిన పరిస్థితి రోజు యోనాతానుకుంది. ఆ తినేటప్పుడు ఈటితో ఏ క్షణానైనా నన్ను పొడిచి గోడకు కొట్టి చంపొచ్చు అని కూడా తెలుసు. అయినా సరే తండ్రి చేత ద్వేషించబడ్డా, చంపబడ్డా దానికి నేను సిద్ధమే. కానీ దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో, దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో నేను వారి పక్షమే వహిస్తాను. కానీ నా వారై ఉన్నందున, నాదై ఉన్నందున, నా తండ్రి ఉన్నందున నేను ఎదుని పక్షం వహించను. నా తండ్రి ఉన్నందున నేను వహిస్తానంటానికి మెత్తబడను. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నట్టు న్యాయం తప్పి నడిచేవాడు కన్న తండ్రి అయినా సరే వాడిని విసర్జించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు వదిలేసిన వానితో నేను నడవను. దేవుడు వదిలేసిన వానితో నేను నడవను. దేవుడు ఎవనికి తోడై ఉన్నాడో వాని పక్షం నేను వహిస్తానని దావీదుని తప్పిస్తాడండి యోనాతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 1 అతడు న్యాయవంతుడు. నంబర్ 2 ప్రత్యక్షత కలిగినోడు. అంటే ఎవరేంటో, ఎవరిని దేవుడు వాడుకుంటున్నాడో గ్రహించగలిగినటువంటి బుద్ధి కలిగిన వాడు యోనాతాను. 3వది, దేవుడు ఎవరి పక్షమో నేను వారి పక్షమే వహిస్తాను. నాకు దేవుడు ముఖ్యం కానీ ఈ రిలేషన్ నాకు ముఖ్యం కాదు. అవి నేను ధ్యానిస్తున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. తండ్రి కొడుకుల అనుబంధం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదే ఇంటో ఉంటా తండ్రికి శత్రువుగా ఉన్నటువంటి వానితో మిత్రత్వం చేస్తూ తండ్రికే శత్రువుగా బ్రతకడం అంటే ఎంత క్షోభో ఊహించండి. ఆగడగొట్టు దాని కొడుక. యోనాతాన్ని సౌలు అంటాడు, ఆగడగొట్టు దాని కొడుక, వాడి పక్షం నువ్వు వహించలేదురా? ఎవడి కోసం రా నేను కష్టపడుతుంది? నీకు రాజ్యం అప్పచెప్పాలనే కదరా, నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలనే కదురా నా బాధంతా. నీచుడా, నా శత్రువుతో చేరతావురా? నువ్వు నా శత్రువుతో చేరతావురా? నీ గురించి నేను ఆలోచిస్తుంటే నువ్వు వాడి గురించి ఆలోచిస్తావా అని ఈట లేపుతాడు, విసురుతాడు కూడా, తప్పించుకుంటాడు యోనాతాను. అయినా సరే అనుక్షణం మాటలతో గాయపరుస్తున్నాడు, అయినా భరిస్తున్నాడు. కానీ దేవుడు ఎవరి పక్షమో నేను ఆ పక్షమే ఉండాలి. దేవుడు విసర్జించిన వాని వైపు నేను ఉండకూడదు అని గట్టి నిర్ణయం తీసుకొని దానికోసం విస్తారమైన మాటలు పడ్డాడు తన సొంత వారి చేత. ఈరోజు కొంతమంది జీవం గల దేవుణ్ణి నమ్మి దేవుని మార్గంలో నడుస్తూ ఎన్నో మాటలు పడుతున్నారు సొంత వారి వలన. కొంతమంది సత్యాన్ని ప్రేమించి సత్య సంబంధుల్ని వెంబడిస్తూ నిద్రాణంగా అయిపోయినటువంటి సంఘాలను వదిలిపెట్టి జీవం కలిగిన సహవాసాల్లోనికి ప్రవేశించి తమ ఆత్మీయతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో
తమ స్థానికుల చేత, తమ సొంత వారి చేత ఎన్నో నిందలు మోస్తున్నారు, ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు, వెలివేతలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఎదుర్కొని, నాకు మీ నిద్రపోయిన భక్తి కాదు, మీ నిద్రపోయిన భక్తి కాదు, మీ జీవం వచ్చిన భక్తి కాదు, మీ ఆచార భక్తి కాదు, మీ పసలేని భక్తి కాదు, మీ సత్యదూరమైన భక్తి కాదు. సత్యం కావాలి, దేవుడు కదులుతున్నటువంటి స్థలం కావాలి, దేవుడు జీవవాక్కు కావాలి అని కోరుకొని దేవుణ్ణే హత్తుకొని తమ వారి చేత నింద మోస్తున్న వారెందరో ఉన్నారు. వీరందరూ యోనాతానులే, వీరందరూ యోనాతానులే. వీరందరినీ పొడుస్తానే ఉన్నారు. ఆనాడు సౌలు మామూలు ఈట విసిరితే, ఈనాడు అనేక మంది సౌళ్ళ గుంపు మాటల ఈటలు విసురుతున్నాయి. ఇక్కడ లేని దేవుడు అక్కడ ఉన్నాడా? ఎక్కడైనా అదేగా, ఎక్కడైనా అదేగా, ఏదైనా అదేగా. రకరకాలుగా కొంతమంది యోనాతాన్లు నేడు ఈటలతో పడవబడుతూనే ఉన్నారు. అయినా దేవుడు ఎవరి పక్షం వహించాడో వారు యోనాతానులైతే ఎన్ని ఈటలైనా గుచ్చబట్టానికి సిద్ధమే, చావటానికైనా సిద్ధమే. కానీ దేవుడు తోడై కదులుతున్నటువంటి వ్యక్తులతోనే నేను నడుస్తాను. దేవుడు ఎవరి పక్షమో నేను వారి పక్షమే. దేవుడు ఉండని సహవాసంలో నేను ఉండను, దేవుని జీవం కనబడని సహవాసంలో నేను ఉండను. అవసరమైతే దేవుడు కదులుతున్న సహవాసంలో జీవం పొంది ఈ సహవాసంలో ఆ జీవాన్ని వెలిగించడానికి కృషి చేస్తాను. అంతేగాని మా వాళ్ళులే, మాదిలే, మా నాన్నలే, మా రాజ్యంలే, మా సింహాసనంలే, మా పెత్తనాలు జల్లతాయిలే ఇక్కడ అని అక్కడే ఉండిపోతే వాళ్ళు యోనాతాన్ లెక్కలోకి రారు. నేను ఇక్కడికి రమ్మని చెప్పట్లా. హలో, కొంతమంది ముదుళ్ళు ఉంటారు, ఆహా సూపర్ చెప్తున్నాడుగా అని అది కూడా అంచనా వేస్తా. ఇక్కడ అని కాదు, ఎక్కడ అని కాదు, ఎక్కడ దేవుడు కదులుతున్నాడో అక్కడ, ఎక్కడ సత్యం ఉందో అక్కడ, ఎక్కడ దేవుని జీవం ప్రవహిస్తుందో అక్కడ, అక్కడ ఎవరి పక్షాన దేవుడు నిలిచాడో అక్కడ అది గుర్తుపట్టడానికి యోనాతానుకున్న ప్రత్యక్షత నీకుండాలి. న్యాయముగా ఆలోచించే మైండ్ నీకుండాలి. మూడవది, దేవుడు ఎవరి పక్షమో నేను కూడా వారి పక్షమే. దేవుడు వదిలేసిన వాళ్ళు నా సొంత వాళ్ళైనా, నా సొంత బంధువులైనా, నా కన్న తండ్రి అయినా నిర్దాక్షిణ్యంగా వాడిని పక్కన పెట్టేస్తాను. అవసరమైతే నా తండ్రితో కూర్చొని వాడితో పాటు అన్యాయం చేస్తే నేను సింహాసనం ఎక్కుతానేమో. అన్యాయంగా, అక్రమంగా దేవుడు విసర్జించిన సింహాసనం నాకెందుకు? అవసరమైతే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దగ్గరికి వెళ్ళి దాసుడిగా బతుకుతాను. దట్ ఈజ్ యోనాతాను. అది యోనాతాను. ఈ టైప్ ఆఫ్ మైండ్స్ని దేవుడు స్పెషల్గా గుర్తిస్తాడండి. గుర్తించి వాళ్ళకి ఇంతటి ఆధిక్యతనిస్తాడు. దావీదును గురించి ఎవరైనా పాడితే అది వేరే సంగతి. దావీదంతా, దావీదింత అని. ఎందుకో తెలుసా? దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. దావీదు దీర్ఘదర్శి. దావీదు యుద్ధ వీరుడయ్యాడు. దావీదు పరాక్రమము గల నాయకుడు. దావీదు కీర్తనాకారుడు. ఏమండి, ఎన్నో చెప్పొచ్చు. దావీదు ప్రవక్త. ఇన్ని కొలతలు కలిగిన దావీదు ఒక రాజు కొడుకైన యోనాతాను గురించి ఏడ్చి ప్రలాపించి, యోనాతానా నా సహోదరుడా, అయ్యో అయ్యో అని అంగలార్చాడంటే ఆ భక్తుని గుండెల్లో ఎంత స్థానం సంపాదించాడు యోనాతాను. అతని నీతి ప్రవర్తన, న్యాయ ప్రవర్తన, దేవుని పక్షం వహించి ఆ నేపథ్యంలో చావటానికి కూడా తన్ను తాను సిద్ధపరచుకున్నాడు.
ఈరోజు కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నన్ను ఆ మాటలు అంటున్నారు, ఈ మాటలు అంటున్నారు, అన్నయ్య నేను ఇక్కడికి వస్తుంటే నన్ను మాటలతో పొడుస్తున్నారు అని ఏడుస్తున్నారు కొందరు. యోనాతాను ఏడవలా, వెలివేయటం కాదు, మాటలు అంటం కాదు, చంపినా సరే నాకు దేవుడి సన్నిధి కావాలి, దేవుడు నిలిచిన స్థానం కావాలి, దేవుడు కదిలే స్థానం కావాలి, నా ఆత్మ బలము నొంది నేను దేవుని కొరకు మండే స్థానం కావాలి అన్ని సింహంలాగా ముందుకు కదిలేటువంటి పరాక్రమం మనం కలిగి ఉండాలి. ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఆడికేడికి పోతున్నావు ఏంది, అక్కడికేడికి వెళ్తున్నావు ఏంటి, ఇక్కడ ఉంది కదా ఏదో రకరకాల సంఘాలు, ఏ సంఘమైనా సత్యంతో నడిపించబడుతూ సత్యవాక్యం ఉండి దేవుని జీవం ప్రవహిస్తుంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా కాదు. కానీ అది మనుష్య పరిపాలనకు లోనైపోయి సత్యవాక్యం నుండి దుర్బోధ పాలైపోయి మనుషులే ఏలికలైపోయి దేవుని జీవం అందులో లేనప్పుడు ఆచారం కోసమో బంధువర్గం కోసమో మరి దేని కోసమో అక్కడే అతుక్కుపోకుండా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ఎంత దూరమైనా నువ్వు ప్రయాణం చేయొచ్చు. దానికి మార్కులు పడతాయి నీకు. ఈ కీలకమైన విషయం చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. యోనాతానులు కావాలి. మనం న్యాయంగా ఆలోచన చేయాలి, సత్యం పక్షంగా నిలబడాలి, దేవుడు ఎవరు పక్షం వహించాడో గుర్తుపట్టే ప్రత్యక్షత మనకు ఉండాలి. ఇవి గ్రహించుకొని అవసరమైతే సమస్తాన్ని సొంత వారిని సైతం పక్కన పెట్టగలిగే దమ్ము ధైర్యం వహించాలి. ఈ 4 యోనాతానులో నేను గుర్తించాను, దేవుడు గుర్తించాడు. అందుకే యోనాతాను బట్టి తన తండ్రి అయిన సౌలు కూడా ధన్యతనిచ్చి యోనాతాను మీద ఒక పాట దావీదు చేత పలికించి, అందులో ఎక్కడ కూడా దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండదు. చూడండి, ఆ పాట మొత్తంలో కేవలం వాళ్ళిద్దరి ప్రస్తావనే వస్తుంది, ఎక్కువగా యోనాతానుది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనుషుని మీద పాడిన పాటని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గూర్చి పాడిన పాటను తన గ్రంథంలో రానిచ్చాడు. ఎందుకంటే యోనాతాను గురించి మనం సీరియస్గా ఆలోచించి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని. మీరు దావీదు యోనాతానుల స్నేహాన్ని గురించి తెలుసుకోవాలంటే సమూయేలు గ్రంథంలో మీరు 20వ అధ్యాయం దగ్గర నుండి చదువుకోండి. 19, 20 దగ్గర నుండి వరుసగా చదువుకుంటే వాళ్ళిద్దరి అనుబంధం ఎంత అద్భుతం. ఇంటికి వెళ్ళి ధ్యానించండి, సమయం అయిపోయింది. వాళ్ళిద్దరి అనుబంధం ఎంత అద్భుతంగా ఉంటుందో, దావీదుని యోనాతాను ఎలా సేవ్ చేశాడో, దావీదుని యోనాతాను ఎలా దీవించాడో మీకు తెలుసా? యోనాతానుకు ముందే తెలుసు తన తండ్రి తప్పుడు ప్రవర్తన వలన తను ఎఫెక్ట్ అవుతాడని తెలుసు. రాజుగా దావీదు ఎన్నిక చేయబడ్డాడని కూడా తెలుసు. ఏమంటాడో తెలుసా? నా సహోదరా దావీదా, దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నా తండ్రి సింహాసనం నీకు ఇస్తాడు. నేను ఉంటానో ఉండనో తెలియదు, కానీ నేనున్నా లేకపోయినా నీవు సింహాసనం ఎక్కినప్పుడు నా బిడ్డల్ని గుర్తు చేసుకో అంటాడు. నా బిడ్డల్ని గుర్తు చేసుకో, లేకపోతే దేవునికి లెక్క చెప్తావు. నువ్వు నీకోసం నేను ఇంత తెగించి త్యాగం చేస్తున్నాను కనుక నేను వెళ్ళిపోతానని నాకు అనిపిస్తుంది. నేనుంటే ఏం లేదు, నేను వెళ్ళిపోతే నా బిడ్డల్ని నీ దగ్గర ఉంచుకో, నా బిడ్డల్ని ఆదరించు, మర్చిపోవద్దని చెప్తాడు. తర్వాత దావీదు రాజైన తర్వాత నేను వారికి సహాయం చేయున్నట్లు యోనాతాను సంబంధాలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. మెఫీబోషెత్ ఎవరు? వాడు యోనాతాను కుమారులలో ఒకడు మెఫీబోషెత్. అతను అవిటివాడు. యోనాతాను బట్టి కృతజ్ఞతా బుద్ధి కలిగి అవిటివాడు బలహీనుడైన మెఫీబోషెతుని, అంటే యోనాతాను సంబంధిని, తన బల్ల దగ్గర కూర్చొని ఆహారం తినే అవకాశం దావీదు అతనికి కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళిద్దరి అనుబంధంతో జరిగేటువంటి వ్యవహారం, సంభాషణ అంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది. తప్పకుండా చదవండి. యోనాతాను విషయంలో ఒక ఆత్మీయుడు కనపడతాడనమాట. పరిశుద్ధాత్మ ఎవని మీద ఆనందపడుతున్నాడో, ఆ పరిశుద్ధాత్మ ఎవని యందు ఆనందిస్తున్నాడో ఆ వ్యక్తుల యందు ఆనందించే మనసు కలిగిన వాడు యోనాతాను. మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి, మీరు కూడా తవ్వండి,
బోల్డ్ అనే సంగతులు భక్తుల జీవితాల్లోంచి మనకు వెదజల్లబడతాయి. ఓకే, కాబట్టి ఈ పాట యోనాతాను గురించి రాయబడింది. ఎందుకు అంటే యోనాతాను స్పెషల్ ఏంటంటే దేవుడు ఎవరి పక్షంలో ఉంటే యోనాతాను వారి పక్షం. యోనాతాను న్యాయ ప్రవర్తన కలిగినవాడు. దేవునికి ఈ లక్షణాలు అంటే చాలా ఇష్టం అండి. న్యాయంగా ఆలోచించేవాడంటే దేవుడికి చాలా ఇష్టం. మనం నిజంగా దేవునికి ఇష్టం కావాలంటే ఒక విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, న్యాయ ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ మనం న్యాయంగా ఆలోచించడం, న్యాయంగా మాట్లాడటం, న్యాయంగా ప్రవర్తించటం మనం చేయాలి. నేను ఇందాక కొన్ని హెచ్చరికలు చేస్తూ కూడా ఆలోచిస్తున్నా, మళ్ళా నేను పలికే మాటలో అన్యాయం ఎక్కడన్నా ఉందా అని. ఉండరాదు. ఎక్కడ ఉండకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. మీరు కూడా అలాగే న్యాయ ప్రవర్తన కనపరచండి. అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సాటి వ్యక్తుల విషయంలో కావచ్చు, న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు దేవునికి ఎంతో ఇష్టడైపోతాడండి. 2, 3వది ప్రేమలో కపటం ఉండకూడదు. యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి దావీదును దొవ్వటం, సౌలు దగ్గరికి పోయి సౌలును దొవ్వటం చేయలా. దావీదు దగ్గరకు వచ్చి దావీదును దొవ్వటం, సౌలు దగ్గరికి పోయి సౌలును దొవ్వటం చేయలా. దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పోడివి, నువ్వు అలా ఇలా అని మళ్ళా సౌలు దగ్గరికి పోయి నిజమే నాన్న ఆ దావీదు తేడా అనలా. యథార్థవంతుడు. దావీదుతో ఏ మాట అయితే పలికాడో అదే మాట దావీదుకి సపోర్ట్ చేశాడు. అక్కడ ఎక్కడ? సౌలు దగ్గర. నానా నువ్వు దావీదును నిష్కారణంగా ద్వేషిస్తున్నావు. చూడండి, ఆ ఒక్క మాట చదివి ముగించేద్దాం మనం. 1 సమూయేలు 19:4. అది 1 సమూయేలు 19:4 త్వరగా చదివేనా. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి అద్దుగో దావీదు గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి నా భజన ఇంకొకళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏదన్నా నన్ను తిడితే నిజమే. నా దగ్గరకు వచ్చిన షాలేం రాజు బ్రదర్ నువ్వు నిజంగా అసలు అట్లా ఇట్లా, మళ్ళీ అవతలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఉంటారు వాళ్ళు ఏదన్నా నా మీద 4 రాళ్ళు ఎంగినే నిజమే, అది కూడా తేడా అతని దగ్గర, అది ఉంది అతని దగ్గర, ఇది ఉంది అతని దగ్గర, నిజమే నాకు కూడా చాలాసార్లు బాధ వేసింది అని. ఇక్కడేమో ఒక భజన, అక్కడికి వెళ్ళి నలుగురితో కలిసి మళ్ళీ వాళ్ళతో ఇంకొక భజన. ఇది యోనాతాను మైండ్ కాదు. దావీదు అన్న మాట ఏదైతే ఉందో సౌలు దగ్గరికి పోయి కూడా దావీదునే సపోర్ట్ చేశాడు. బుద్ధి తక్కువడా, నువ్వు దావీదు మీద ద్వేషం పెంచుకున్నావు, నువ్వు దద్దమ్మ గుడారంలో కూర్చుంటే చావుకు తెగబడిపోయి మనకు జయం తీసుకొచ్చింది దావీదు కదా. న్యాయంగా దావీదు సింహాసనం మీద కూర్చోవలసినంత అర్హత కలిగిన వాడు, నువ్వు నిష్కారణంగా అతన్ని ద్వేషిస్తున్నావు. ఈ మనస్సు చూస్తాడు, న్యాయంగా ఆలోచించటం, భక్తుల పక్షంగా యథార్థంగా మాట్లాడటం. భక్తుల ముందుకు పోయి భజన చేయటమనో తర్వాత వేరే దగ్గరకు వచ్చి నిజంగా వాళ్ళు తేడానే అని చెప్పడం కాదో. నా మనసులో ఏదైతే ఉందో భక్తుల విషయంలో బాహాటంగా అదే మాట్లాడతాను. లోపం ఏదైనా కనపడితే ఫలానా విషయంలో లోపం ఉందనే చెప్తాను. అలా చెప్పడానికి, అలా ఉండటానికే నన్ను నేను సాధన చేసుకుంటున్నాను. మీరందరూ దీన్ని ఏముందిలే అని వదిలేయొద్దు, కీలకంగా తీసుకొని సాధన చేయండి. మనిషి ముందు ఒక మాట, వాళ్ళు ఏం చెప్పడం, వాడి వ్యతిరేకులు ఉన్న దగ్గర వాళ్ళకు అనుకూలమైన మాట మాట్లాడేది యథార్థత కాదు. ఏదైనా లోపం ఉంది ఇతరులు అనిపించిన వాడిని అడిగి తెలుసుకో, క్లారిటీ పొందుకో. అంతేగాని ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు అబ్బో నువ్వు గొప్పోడు అంటాం, మళ్ళీ వ్యతిరేకుల దగ్గరికి పోయి నిజంగా అతను కొంచెం తేడానే అంటాం. ఇది వంచకుల మనసు తప్ప యథార్థవంతుల లక్షణం కాదు. ఇది యోనాతాన్లో లేదు. ఎక్కడైనా ఒకే మాట, న్యాయ ప్రవర్తన, యథార్థత, దేవుని సంబంధులు ఎవరో గుర్తుపట్టే ప్రత్యక్షత గల మైండ్, మనస్సు. 4వది దేవుడు ఎవరి పక్షమో నేను వారి పక్షంలోనే ఉండాలనే స్థిర తీర్మానం. ఆ నేపథ్యంలో సొంత వారి చేత కూడా అవసరమైతే ద్వేషమే కాదు చంపబడటానికి కూడా రెడీ అనే తీర్మానం. ఇవన్నీ కూడా
యోనాతాన్లో నేను గుర్తించాను, మీకు బోధించాను. కాబట్టి మీరు కూడా దేవుని ఎదుట ఈ ప్రవర్తన గలవారై ఉన్నట్లయితే ఆయన మనసులో మీ చోటు స్థిరపడిపోతుందని నేను అంటున్నాను. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక.